ప్రస్తుతం అమీబా వైరస్ కేరళలో విస్తృతంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు 129 కేసులు నమోదయ్యాయి. అందులో 26 మంది మరణించారు. ఈ వైరస్ ఎక్కువగా చెరువుల్లో, కాలువల్లో మరియు బావుల్లో తయారవుతున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ మనుషుల ముక్కులో నుంచి ప్రవేశించి మెదడులోకి చేరుతుంది. దీంతో జ్వరం, తలనొప్పి మరియు మెదడు బిగుసుకుపోయినట్లు అనిపించడం దీని లక్షణాలు. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది మూర్ఛలు, కోమకు కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదు. అంటే ఇది అంటువ్యాధి కాదు, కానీ జాగ్రత్తలు వహించాలి. కేరళ గవర్నమెంట్ సూచనల ప్రకారం చెరువుల్లో, కాలువల్లో మరియు బావుల్లో ఈతలు వేయడం ఆపేయాలని సూచించింది. ముఖ్యంగా చల్లటి నీటిలో ఈ వైరస్ తయారవుతుంది. అందువల్ల కొన్నాళ్ళు వేడి నీటితో స్నానం చేయండి. 50 డిగ్రీల వద్ద ఈ వైరస్ జీవించలేదు. దీనికి నీటిని 5 నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా శబరిమల వెళ్ళే భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.